ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సర్ ప్రక్రియపై చర్చించనున్నారు. జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఏపీలో సర్ ప్రక్రియ జరగనుంది. ప్రతి ఇంటికి సిబ్బంది 3 సార్లు వెళ్లనున్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ఎలాంటి ప్రక్రియ జరుగుతోంది సర్ పైన? అంటే శ్రీదేవి, ఏదైతే ఈ సర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రక్రియ మీద అయితే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్షాలు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా తమకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తున్నారు అనేటువంటి ఒక వాళ్ళైతే ఒక ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే వచ్చే నెల అంటే జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఏపీలో ఈ సర్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ అయితే మాత్రం ఈ సర్ ప్రక్రియకి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్, లాయల్గా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు తొలగించేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మీటింగ్లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను సమావేశం ఈ నెల 26వ తేదీన ఈసీ నిర్వహిస్తూనే కాకుండా కూడా ఈ సర్ ప్రక్రియకి సంబంధించి అసలు చేయాల్సినటువంటి అవసరము, ఏ విధంగా చేస్తున్నాము, ఏవేవి తొలగిస్తున్నాము అనే దాని మీద ఒక అవగాహన కల్పించేందుకు 26వ తేదీన అన్ని పార్టీలతో కూడా ఈ రాజకీయ సమావేశం అనేది, ఈ ఈసీ సమావేశాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సర్ ప్రక్రియ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక మమతా బెనర్జీ అయితే ఏకంగా 94 లక్షల ఓట్లు ఏదైతే తొలగించబడ్డాయో ఆ తొలగించిన ఓట్లన్నీ కూడా ఉన్నట్లయితే తాము గెలిచేవాళ్ళం, తను ఓడించడానికే ఈ సర్ ప్రక్రియను తీసుకొచ్చారని ఆరోపణలు అయితే చేయటం కూడా జరిగింది. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు అయితే మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. సర్ ప్రక్రియ ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా కొనసాగించాల్సిందే. సర్ ప్రక్రియ కొనసాగించడం వల్ల ప్రధానంగా కూడా నిజమైన ఓటర్ ఉంటారు, దొంగ ఓట్లు మాత్రమే తొలగించేటువంటి ప్రక్రియ ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగ ఓటర్ అనేటప్పటికీ డబుల్ ఓటింగ్ ఉండటం, అదేవిధంగా కూడా సరైనటువంటి ఆధారాలు లేకుండా కొంతమంది ఓటర్స్ అయితే ఓటింగ్ అయితే ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే ఇక చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగిస్తూ ఉండటం వలన కూడా ఈ ఓట్లు అనేవి ఏంటంటే ఎక్కువగా కూడా పోల్ అవటం, అదేవిధంగా కూడా దొంగ ఓట్లకి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సర్ ప్రక్రియ ఖచ్చితంగా తొలగించాలని భావిస్తూ ఉన్నారు. అలాగే ఇక తమిళనాడులో కూడా రమారమి ఒక 51 లక్షల ఓట్లు తొలగించడంతో అప్పుడు డిఎంకేకి సంబంధించి ఈ ఎవరైతే స్టాలిన్ ఉన్నారో స్టాలిన్ కూడా వీటి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ప్రధానంగా కూడా ఈ డబలింగ్ అనేది మాత్రం ఈ ఓటింగ్ అనేది ఉన్నటువంటి నేపథ్యంలో సర్ ప్రక్రియ ఖచ్చితంగా కూడా కొనసాగించాలి అని భావిస్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం బీజేపీ తమను ఓడించడానికే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే తమని భవిష్యత్తులో కూడా గెలవనీయకుండా చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. బిఎల్ ప్రధానంగా కూడా ఈ కార్యక్రమం ఏదైతే సర్ ప్రక్రియ కొనసాగుతుందో అప్పుడు అయితే మాత్రం బిఎల్వేస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అయితే ప్రతి ఇంటికి వెళతారు, 3 సార్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా వాళ్ళైతే ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్ అయితే జల్లెడ పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో ఒక కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేయడం మూలన ఖచ్చితంగా కూడా నిజమైన ఓటరు సర్ ప్రక్రియ ద్వారా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.